హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లేట్ విత్ ప్రేమ. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను మన ఇంటి సాంబార్ రైస్. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను మా ఇంటి సాంబార్ రైస్. మా ఇంటి వంటింట్లో సాంబార్ మెల్లగా మరుగుతుంటుంది. నేను పక్కనే నిలబడి అడిగాను, అమ్మ ఇవాళ కూడా సాంబార్ రైసా అని. అమ్మ నవ్వుతూ, అవును తల్లి, నువ్వు చాలా ఇష్టంగా తింటావని అని చెప్పింది. అమ్మ అన్నం సాంబార్ కలుపుతుంటే నేను అమ్మను చూస్తూ అడిగాను, అమ్మ నీ చేతి సాంబార్ ఎందుకు ఇంత బాగుంటుంది అని. అమ్మ నెమ్మదిగా ప్రేమగా కలిపితే ఏ వంటైనా అద్భుతంగా మారుతుంది అని సమాధానం ఇచ్చింది. ఒక్క ముద్ద తిన్నాక నా కళ్ళు మెరిసిపోయాయి. అమ్మ, నేను ఎప్పుడు అడిగినా కానీ నాకు ఇష్టంగా ఏది అడిగినా చేస్తావా అని అడిగాను. అమ్మ నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నీకు ఏది కావాలంటే అది చేస్తాను తల్లి అని సమాధానం ఇచ్చింది. నువ్వు నా దగ్గరున్నంత వరకు అంటుంది. ఆ చిన్న ఇంట్లో సాంబార్ రైస్ ఒక వంట కాదు, అది నాకు అమ్మకి మధ్య ఉన్న ఒక చిన్న కానీ ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రేమ కథ. అప్పుడు అర్థమయ్యింది, నేను ఎంత దూరంగా ఉన్నా, ఎన్ని చోట్ల తిన్నా, ఎన్ని రుచులు చూసినా అమ్మ ప్రేమ మాత్రం అన్నం సాంబార్ కలిపిన ప్రతి ముద్దలో నాతోనే ఉంటుంది అనేసి.